అందరికీ నమస్కారం. తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనము ధన్లో ట్రేడింగ్ చేస్తామన్నమాట. దీంట్లో డబ్బులు వేసుకోవడం, విత్డ్రా చేయడం. కొంతమంది నాకు కమెంట్ చేస్తున్నాడు. చాలా ఈజీ గైస్. ఇట్లా హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలా, మనీకి వెళ్ళిపోయి ఇక్కడ మనీ ఇన్ దాని యాడ్ మనీ ఇన్వెస్టింగ్ అని ఉంటుంది కదా, ఇక్కడ 1000 రూపీస్ లేకపోతే ఎంత 10,000 ఎంత 1 lakh దాకా వేసుకోవచ్చు అనమాట పర్ డేకి. వేసుకున్న తర్వాత యాడ్ మనీ ఫర్ ఇన్వెస్టింగ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఒక యూపీఐ డీటెయిల్స్, లేకపోతే ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్, లేకపోతే ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్, మీకు నచ్చిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి అనమాట. యూపీఐ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇన్స్టెంట్గా డబ్బులు వచ్చేస్తాయి అనమాట. 1 సెకండ్లో వచ్చేస్తుంది మీరు పేమెంట్ చేయగానే. నెఫ్ట్ 2 hours పడుతుంది అనమాట. సో యూపీఐ డీటెయిల్స్ కొట్టేసి యాడ్ మనీ ఫర్ ఇన్వెస్టింగ్ అని కొట్టి మీరు అక్కడికి వెళ్ళి ట్రాన్సాక్ట్ చేస్తే 1 సెకండ్లో డబ్బులు వచ్చేస్తుంది. ఇమీడియట్గా మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో లెట్ స్టార్ట్. దానిలో రిజిస్టర్ అవ్వని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ కూడా దాంట్లో ఉంటుంది. దానిలో రిజిస్టర్ అయితే ఈమెయిల్ చేయండి నాకు, మీకు ఒక ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్స్ ఈ మంత్ ఎండ్ లోపల ఇస్తాను. నేను ట్రావెలింగ్ చేస్తున్నా, మీకు తెలిసి ఉంటే నేను టెలిగ్రామ్లో పెడుతుంటా. ట్రావెలింగ్ చేస్తున్నా కాబట్టి నేను ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. బట్ ఒక స్టాక్ మార్కెట్ ఫ్రీ కోర్స్ ప్లస్ జూన్ నుండి ఒక టెలిగ్రామ్ ప్రీమియం గ్రూప్లో మేము అందరినీ యాడ్ చేస్తాం. జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే, జాయిన్ అయ్యి దానిలో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యా, ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. లెట్ స్టార్ట్. ఇంకా నేను ఏ ట్రేడింగ్ చేసుకోలేదు. ఈరోజు థర్స్డే కాబట్టి లిమిటెడ్ ట్రేడ్స్ చేయాలి, ఎందుకంటే థర్స్డే రోజు ఎక్స్పైరీ కాబట్టి. నేను ఈ వీడియో రికార్డింగ్ అప్పుడు మూమెంట్ వచ్చేసింది, బట్ ఇట్స్ ఓకే, మీకోసం కదా, ఇట్స్ ఓకే. సో మార్కెట్ చూడండి గైస్, ఈ నుంచి పడుతుంది, పడితే ఈ దాకా పడే ఛాన్సెస్ ఉంది. మనం జల్దీగా ఒక కాల్, ఒక పుట్ట యాడ్ చేసుకుందాం. అరే నేను తీసుకునే లోపల వెళ్ళిపోయింది, ఇక్కడ తీసుకుందాం అనుకున్నా గైస్, అది వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ ఓకేలే. సో 5 minutes క్యాండిల్లో ఇట్లా నడుస్తుంది. ఇది వస్తే ఈడి దాకా రావచ్చు, దీనికన్నా కిందికి వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి మేబీ బ్రేక్అవుట్ అయితే వెళ్ళొచ్చేమో. బట్ నేను ఒక పుట్టిది ఒక ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం కిందికి రానిద్దాం, మరీ పైకి వెళ్ళిపోయింది అది. స్కాల్పర్ మోడ్. ఓకే, 1 lot సిరీస్ కదా, 1 lot తోటే ట్రేడ్ చేద్దాం. ఇట్స్ ఓకే. ఓకే, 1 lot తో ట్రేడ్ చేద్దాం. 3 trades చేద్దాం, 3 to 5 trades చేద్దాం. ఓకే, నేను యాక్చువల్లీ ఇక్కడ కొనుక్కుందాం అనుకున్నా, బట్ రికార్డింగ్ చేసే లోపల ఇక్కడ వచ్చింది. ఇక్కడ కొనుక్కుందాం అనుకున్నా, మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసి మైక్ సెటప్ చేసుకునే లోపల ఇది మూమెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు కొంచెం గడబడ అయిపోతుంది ఇప్పుడు కొనుక్కుంటే. ఐఎమ్ థింకింగ్ టు వెయిట్, బట్ మార్కెట్ అసలు ఆగట్లేదు గైస్, వెళ్ళిపోతుంది. సో ఇంకో మూమెంట్ ఇస్తుంది అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఈ జోన్ పైకి వెళ్తే కొనుక్కోవచ్చు, కొంచెం కిందికి వస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. మార్కెట్ ఎట్లా ఉంది? ఓకే, గ్రీన్ రెడ్ మిక్స్ ఉంది. ఓకే, చాలా ఈజీగా మీకు నేర్పిస్తా గైస్ ట్రేడింగ్ చేయడము. ఓకే, జస్ట్ మీరు ఏంటంటే ప్రాసెస్ ఫాలో. ఓకే, మూమెంట్ వస్తుంది కదా, నేను కొనుక్కుంటున్నా, చిన్న స్టాప్ లాస్ పెడతా. ఓకే, ఎక్కువ వద్దు. 75 ఇప్పుడు 1 lot కాబట్టి మనం కొంచెం మన చేతిలో ఉంటుంది అనమాట కంట్రోల్. 300 ప్రాఫిట్, 400 ప్రాఫిట్. గుడ్. ఈ జోన్ బ్రేక్ అవ్వదు. ఒకవేళ అయిందంటే ఇది మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. ఇప్పుడు మనం పుట్టు కొన్నాం కాబట్టి ఇది బ్రేక్ అయితే నేను మంచిది అనుకుంటున్నాను. కమాన్, బ్రేక్ అయిపో, ఎందుకంటే ఇది బయింగ్ జోన్ గైస్. ఇది బయింగ్ జోన్. ఈ జోన్ ఒకవేళ బ్రేక్ అయితే ఫాల్ దొరుకుతుంది, కానీ బ్రేక్ దొరకకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. చూద్దాం. ఈ ఫాల్ అయితే స్ట్రాంగ్ ఉంది కదా, అదే జోప్లో కింద పడితే. ఒకసారి గ్లోబల్ మార్కెట్ ఎట్లుందో చూద్దామా. గ్లోబల్ మార్కెట్ ఎట్లున్నాయి? ఓకే, నాస్డాక్ అయితే డౌ జోన్స్ పైన ఉంది. ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లోనే ఉంది, పైనే ఉంది. ఇది ఎందుకు పడుతుంది మళ్ళీ? ఓకే, చెప్పలే. ఇక్కడ నుంచి బయింగ్ జోన్ చూద్దాం. ఇక్కడ వరకు మనకి ఇది ఉంది, దీనికన్నా కింద ఎండ్ అయితే నేను ఎగ్జిట్ కొట్టేస్తా గైస్. ఓకే, కమాన్. పాయింట్ ఏంటంటే ఇది బ్రేక్ అయింది అనుకోండి గైస్, మనకు ఒక పెద్ద ప్రాఫిట్ వస్తుంది. మనం 1 lotలో తీసుకున్న ప్రాఫిట్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఏంటంటే ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. ఈరోజు థర్స్డే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్, ఎందుకంటే డీకేలు ఉంటాయి అన్నమాట. ఈ మూవ్ అయితే మన కోసమే నేను మిస్ అయినా, మన సబ్స్క్రైబర్ల కోసం అనుకోవచ్చు. ఎందుకంటే రికార్డ్ చేసే దాంట్లో చాలా ఇదైతే టైం వేస్ట్ అవుతుంటుంది గైస్. నా దాంట్లో నేను రికార్డ్ చేయకుండా ఒక్కనే కూర్చొని చేస్తుంటే మంచి ట్రేడ్లు పట్టుకుంటా తెలుసా. బట్ ఇట్స్ ఓకేలే, ఏదైనా లర్నింగే కదా. ఓకే, పైకి వెళ్తుంది. ఇగో ఈ జోన్ నుంచి పడితే మళ్ళీ ఈ జోన్ నుంచి పడవచ్చు. బట్ చూద్దాం. మనం కరెక్ట్ మనము సపోర్ట్ తీసుకునే దగ్గర కొన్నాము. అది ఏంటంటే ఇది ఇంకొక జోపుడు ఇస్తారు అనుకున్నాను నేను, బట్ అది ఇవ్వలేదు. ఓకే, 900 లాస్ చూపిస్తుంది గైస్.
ఈ మూమెంట్ నేను మిస్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 50 పాయింట్స్. వావ్. టూ క్యాండిల్స్ వచ్చింది బ్యాక్ టు బ్యాక్. థర్డ్ క్యాండిల్ డెఫినెట్లీ ఇంకా పైనకి వెళ్తుంది. ఓకే, ఐ థింక్ మనము లాస్ అపెటైట్ దగ్గరకు వచ్చింది గైస్. కానీ కాల్ చూడండి గైస్, అంత లేవట్లేదు. గమనిస్తున్నారా మీరు? కాల్ అంతా పెరగట్లేదు. కమాన్, ఈ ఫాల్ దొరికిందంటే మనకు దొరికేస్తుంది ప్రాఫిట్. ఓకే, గుడ్ గుడ్, మంచిగా వచ్చింది మూవ్. ఇక్కడ కొనుక్కొని ఉంటే బాగుంటుండే, బట్ నేను అది బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేస్తా అని చెప్పేసి నేను బై చేసుకున్నా. బట్ లెట్స్ వెయిట్. కమాన్, ఈ ఏరియా బ్రేక్ అవనిద్దాం దాన్ని. ఓకే, గుడ్ గుడ్, గ్రీన్కి వచ్చేసాం గైస్. ఆసమ్. ప్రాఫిట్ ఎంత తీసుకుందాం చూద్దాం. నేను సమ్వేర్ ఇక్కడ తీసుకున్నా. 20 పాయింట్స్ క్యాప్చర్ చేద్దామా? 20 దగ్గర అయిపోతుందా? ఇక్కడ చూడండి గైస్, కొన్ని రోజులు మీరు గమనిస్తారు కదా, ఇది ఇంతవరకు 10 పాయింట్సే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంత దానికి 15 పాయింట్స్. అర్థమైందా? సో అది డేస్ బట్టి ఉంటుంది అనమాట. మంచి రోజులు వచ్చినప్పుడు మనకి ఇట్లా తక్కువ దాంట్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, ట్వంటీ పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం గైస్. ఓకే, చూద్దాం 20 ఇస్తుందా అని. ఇది బ్రేక్ అయింది అనుకో గైస్, మనకి 30 పాయింట్స్ కూడా ఇస్తుంది ఈ జోన్ బ్రేక్ అయితే. కానీ జస్ట్ ఇక్కడ స్లో అవుతుంది. సో స్లో అయితే కష్టం గైస్. కమాన్, ఇది కరెక్ట్ బయింగ్ జోన్. నేను ఏం చెప్పినా, ఈ బయింగ్ జోన్ దగ్గర సపోర్ట్ ఉందని చెప్పినా కదా. ఇవంతా బయింగ్ జోన్. ఇది బ్రేక్అవుట్ అవుతేనే మనకి సక్సెస్, లేదంటే ఇప్పుడు కాల్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి మూమెంట్ వచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ గైస్. 9 AM ఇంకా 15 AM ఉంది మనకి, బట్ ప్రీమియం ఫాస్ట్గా పడుతుంది. ఫుల్ వీడియో చూడండి గైస్, సగం సగం చూస్తే మీకు నాలెడ్జ్ రాదు. ఇప్పుడు నేను లాస్ వెళ్తుంది, ప్రాఫిట్ వెళ్తుంది, మీరు చూస్తుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది అనమాట. మధ్యలోకి వెళ్ళి మీరు స్కిప్ చేస్తే మీకు ఏం రాదు. ఓకే ఓకే, మళ్ళీ 9 దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంది. గుడ్ గుడ్ గుడ్, కమాన్ కమాన్. థర్స్డే రోజు నువ్వు మార్నింగే ప్రాఫిట్ ఇవ్వాలి నాకు. సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేస్తే డీకే చాలా ఫాస్ట్గా అవుతుంది గైస్. మార్నింగే మనకు ప్రాఫిట్ రావాలి. కమాన్ కమాన్ కమాన్, బ్రేక్ చేయి బ్రేక్ చేయి బ్రేక్ చేయి. బ్రేక్ అయింది గైస్. కమాన్, సూపర్. సమ్మర్ ఇక్కడ బై చేస్తాం మనము. 20 పాయింట్స్ ఇక్కడికి వస్తుంది. ఓకే, 20 పాయింట్స్ ఇక్కడికి వస్తుంది. అరే, స్టాప్ లాస్ ఈ జోన్ దాకా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు గైస్ యాక్చువల్లీ. బట్ చూద్దాం, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ మనం బార్డర్ లేక ఇదవుతాం. కమాన్, బ్రేక్ అయిపో. మళ్ళీ బయింగ్ జోన్ దగ్గరికి వచ్చి రిజెక్షన్ తీసుకున్నాను. ఇది బ్రేక్ అవ్వాలి గైస్. యూజువల్లీ కష్టం ఇది, ఎందుకంటే 3 days నుంచి ఇక్కడే ఉంది కాబట్టి బ్రేక్ అయితే కష్టం. కానీ బ్రేక్ అయితే పెద్ద ప్రాఫిట్ వస్తుంది గైస్. అంటే నేను 1 లాటే తీసుకున్నా, పెద్దదంటే మరీ పెద్దది రాదు. బట్ 1 లాట్ సిరీస్ కాబట్టి మనం కొంచెం ప్రాసెస్ నేర్చుకొని హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ. నాకని కాదు, మీ అందరికీ కూడా 1 లాట్తో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఈజీ చెప్పాను కదా గైస్, మనీకి వెళ్ళిపోయి అమౌంట్ యాడ్ చేసుకోవాలా. అమౌంట్ యాడ్ చేసుకోగానే ఇది వచ్చేస్తుంది. నేను కూడా చూసిరా, నేను జస్ట్ 20,000-30,000తో ట్రేడ్ చేస్తాను. ఆప్షన్ బయింగ్లో దానికన్నా ఎక్కువ పెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. సో 1 లాట్తో తీసుకుంటే అమౌంట్ మీకు కంట్రోల్ ఉంటుంది అనమాట. మీ చేయి దాటి పెద్ద అమౌంట్ పోవడం రావడం ఉండదు అనమాట. ఓకే ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే నేను ఇంకా హోల్డ్ చేసుకుంటా గైస్. జస్ట్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయిందంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటా. ఫాస్ట్ బ్రేక్అవుట్ అయితే మజా వస్తుంది. బయింగ్ జోన్ ఉంది.
చూడండి గైస్, సింపుల్, ఎక్కువ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. చూడండి, ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పైకి వెళ్ళింది, చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు పైకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చినప్పుడు పైకి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇక్కడ రాని ట్రై చేస్తుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కానీ ఇది బ్రేక్అవుట్ అయిందంటే ఒక పెద్ద ఫాల్ దొరుకుతుంది. మన వన్ లాట్ దాంట్లో హెల్ప్ఫుల్ అవుతుంది చాలా అది. ఎందుకంటే చిన్న అమౌంట్ తోటి ఎక్కువ ప్రాఫిట్. వన్ లాట్ అంటే ఎంత గాయస్ చూడండి, నాకు ఎంత డబ్బులు అయింది తెలుసా వన్ లాట్కి? 6,000 రూపీస్తో ట్రేడ్ చేసిన. నాకు ఎవరో మెయిల్ పెట్టిర్రు అనమాట, నా 4,000తో ట్రేడ్ చేయొచ్చా అని. అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ బ్రో. ఇప్పుడు 82 ఉంది కాబట్టి నాకు అదే 50 రూపీస్ ఉంటే అంటే 4,000తో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ 6,000 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నా ఇది. ఓకే, నేను ఇట్లనే వదిలిపెట్టేసిన అనుకోండి, 6,000 కన్నా ఎక్కువ డబ్బులు పోవు నా దాంట్లో. ఓకే, సో 6,000 రూపీస్ పెట్టి మనం ఎంత సంపాదిస్తామో చూద్దాం. నాకు జస్ట్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి గైస్, కమాన్. నేను ఇంతసేపు ఇంత పెద్ద స్టాప్ లాస్ పెడుతున్నా కదా, నాకు ప్రాఫిట్ పెద్దది కావాలి గైస్. 30 పాయింట్స్ క్యాప్చర్ చేద్దాం. 30 సపోర్ట్ తీసుకుని చెప్పినా కదా ఇక్కడ నుంచి సపోర్ట్ జోన్ ఉందని. ఐ వాంట్ దట్ టు బ్రేక్. ఇంకా చెప్పండి గైస్, మీరు అంతా ఎట్లున్నారు? కమెంట్స్ చేస్తలేరు ఈ మధ్య. ఏమైనా అందరు ట్రేడింగ్ చేసి ఎప్పుడు డబ్బులు కోల్పోయారా? ఓకే, ఈ మూమెంట్ వచ్చేసింది ఇక్కడ. కాల్లో ప్రీమియం పెరిగింది. ఐ థింక్ ఐ నీడ్ టు ఎగ్జిట్ గైస్. కావాలంటే మళ్ళీ మనం మూమెంట్ వచ్చేసింది. అందుకే చెప్తా గైస్, ఇదని కాదు, ఎవరన్నా డబ్బులు కోల్పోతే మీరు రెస్ట్ తీసుకున్నారంటే జాగ్రత్తగా చేయండి గైస్. సింపుల్ సైకలాజికల్ గేమ్ ఇది. మొత్తం మన బ్రెయిన్లో ఉంటుంది గైస్. ఈ అన్ని స్ట్రాటజీలు వర్క్ అవుతాయి. నీ సైకాలజీ స్ట్రాంగ్ ఉందంటే అన్ని స్ట్రాటజీలు వర్క్ అవుతాయి. నేను చూడండి లాస్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకుని నాకు ఏమైనా డౌట్ అనిపిస్తే రప్పని తీసి పడేస్తాను. కాబట్టి కొత్త ట్రేడ్లు చేసుకుంటా. అర్థమైందిగా? నాకు ఇక్కడ ఎంత ప్రాఫిట్ చూపించింది కదా, బట్ స్టిల్ నేను హోల్డ్ చేసుకున్నా కదా. ఎందుకంటే పెద్ద ప్రాఫిట్ రావాలని. ఇప్పుడు 1,000 రూపాయలు లాస్ చూపించింది, 200 రాగానే ఎందుకు ఎగ్జిట్ చేయాలి నేను? అంటే 1,000 రూపాయల దాకా నేను హోల్డ్ చేసిన, 200 ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ కొడితే అది ఇట్స్ నాట్ గుడ్ కదా. థర్టీ పాయింట్స్కి పెట్టిన. ఓకే, రిజెక్షన్ బాగానే వచ్చింది. కమాన్, ఈ జోన్ బ్రేక్అవుట్ కాసామి. ఇది చేయనియర్ గైస్. యాక్చువల్లీ ఇండియన్ వీళ్ళు ఇది చేస్తే అందరికి తెలుసు కింద రప్పక్ మనం పడిపోతుంది అని చెప్పేసి. అందుకే మ్యాక్సిమం దీని నుంచి పైన ఉంచడానికి ట్రై చేస్తారనమాట. ఇప్పుడు ఇండియన్ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉంటారు, ఇది పడితే వాళ్ళకి తెలుసు ఇగో ఈడి దాకా వస్తుంది అని చెప్పేసి, లేకపోతే అట్లీస్ట్ పెద్ద ఫాల్ దొరుకుతుంది అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే తప్పి కూడా దీన్ని పడనియరు. కానీ పడ్డదంటే చూడండి గైస్ ఎట్లా పడుతుందో. చెప్పలే పడనియర్ అని తెలుసు. ఇలా ఇదంతా సైకలాజికల్ గేమ్. డబ్బులున్నోడు ఒక లెక్క ఆడుకుంటాడు, డబ్బు లేనోడు ఒక లెక్క ఆడుకుంటాడు. సో అట్లుంటుంది అన్నమాట. మనం డబ్బు లేని వాళ్ళం, రీటైలర్స్. సపోర్ట్ తీసేసుకుంటుంది గైస్. ఈ క్యాండిల్ ఒకవేళ 43 సెకండ్స్లో ఇక్కడ ఎండ్ అయిందంటే సపోర్ట్ తీసేసుకుంటుంది. ఒక పెద్ద సెల్లింగ్ ఆర్డర్ రావాలి ఇక్కడ. ఇది రపక్కమని పైకి లేస్తుంది. సెవెన్ సెకండ్స్ ఉంది. పైన ఎండ్ అయింది గైస్ క్యాండిల్. కొంచెం రిస్క్ ఉంది. నేను సెల్ బటన్ రెడీ పెట్టుకుంటా. సపోర్ట్ చేసుకొని
ఒక్క పెద్ద పుష్ వచ్చింది అనుకోండి, మన ప్రాఫిట్ వచ్చేస్తుంది గైస్. పాయింట్ ఏంటంటే పడనిస్తలేరు రీటైలర్స్. 3 days నుంచి ఈయనే తనలాడుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ పడనిచ్చారు అనుకోండి, ఇక్కడ అందరు వేస్ట్ అయిపోతారు కదా. అట్లా చూద్దాం. బయర్స్ అండ్ సెల్లర్ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. సెల్లర్స్ గెలిస్తే మనకు డబ్బులు వస్తుంది, ఎందుకంటే మనం పుట్టు కొన్నాం కాబట్టి. ఓకే, ఐ థింక్ గైజ్ ఎగ్జిట్ కొట్టేస్తున్నా, ఎందుకంటే వెళ్ళిపోయింది పైకి. మళ్ళీ రిజెక్షన్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. ఫస్ట్ ట్రేడ్లో నాకు 900 రూపీస్ లాస్ వచ్చింది. నోన్ కైండ్ ఆఫ్ అ లాస్. ఓకే, అంటే మనకు తెలిసే అది లాస్ ఇచ్చింది, మనం సపోర్ట్ ఉందనుకున్నాము. సో చూద్దాం, ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం గైస్. నాకైతే పుట్టు సైడే వెళ్ళాలనిపిస్తుంది, కాల్ సైడ్ కాకుండా. ఈ ప్రీమియం కూడా సేమ్ పెట్టుకుంటా, కొంచెం పైనకి రానిద్దాం. ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటే బై చేసుకోవచ్చు. ఓకే, పుట్టు సైడ్ పెరిగేటట్టు చాలా నాకు హోప్స్ ఉందన్నమాట. చూద్దాం. ఇక్కడ యూజ్ చేసింది కదా, ఎప్పుడైతే ఇట్లా యూజ్ చేస్తుంది చూడండి, కాల్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మ్యాక్సిమం వీడి దాకా. బట్ ఒక రిస్క్ తీసుకుందామా గైస్. కాల్ సైడ్ ఒక రిస్క్ తీసుకుంటున్నా. ఎందుకు తీసుకున్నా అంటే, ఇగో ఈ యూని ట్రస్ట్ చేసి యూజువల్ ఎప్పుడైనా పడుతుంది అనుకోండి, కింద బేస్ చేసింది అనుకోండి, ఇది పైకి పుష్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇట్లా బేస్ చేస్తే ఈ బేస్ బ్రేక్అవుట్ అయితే పుట్టు సైడ్ పెరుగుతుంది. చూద్దాం. రిస్క్ అయితే తీసుకున్నా. ఈ బేస్ కంటిన్యూ అయింది అనుకోండి, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ. ఇటు సైడ్ ఇగో ఇది బ్రేక్ అవ్వాలి. కింద లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇది పెరుగుతుంది. ఓకే, ఓకే, క్యాండిల్ ఇక్కడ దాకా ఉంది. ఓకే ఓకే, యూ కొంచెం దగ్గర వస్తుంది. ఇక్కడ దాకా, దీనికన్నా ఎక్కువసేపు పెట్టుకోవద్దు గైస్, గుర్తుపెట్టుకోండి. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ దాకా మన ఇండెక్స్ స్టార్ట్ రాగానే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. బికాజ్ ఆ యూ ఉంటుంది కదా, కొన్నిసార్లు ఇట్లా మళ్ళీ ఎంఐ ట్రై చేస్తుంటుంది అనమాట. ఓకే, గుడ్. ఇంకొంచెం. ఓకే, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 400-500 ప్రాఫిట్ ఇచ్చింది, కానీ మనం బుక్ చేసుకోలేదు, మనకి పెద్ద ప్రాఫిట్ కావాలని చెప్పేసి. ఓకే, పెద్ద ప్రాఫిటే తీసుకోవాలి గైస్, లాసెస్ చిన్నది తీసుకోవాలి. ఎందుకంటే మీకు లాంగ్ రన్లో అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు, అరే ఉట్టి పుణ్యానికి 400 వేస్ట్ చేసుకున్నావు కదరా నాయనా అనుకోండి. కానీ పాయింట్ ఏంటంటే అట్లా కాదు. లాంగ్ రన్లో నాకు తెలుసు కదా ఏం చేయాలనో. ఇప్పుడు పోతుంది లాసెస్, కానీ ప్రాఫిట్ అయితే తర్వాత. సో ఎప్పుడు లాంగ్ రన్ కోసం మీరు ఇది చేయాలన్నమాట. చిన్న దీనికోసం మీరు స్ట్రెస్ తీసుకోవద్దు ఎక్కువ. ఓకే, ఇది యూ కన్ఫర్మ్ పక్కా అయితే ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి పెద్దది, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే పెద్ద ఇదవుతుంది. ఓకే, బాగానే పెరిగింది. గుడ్ గైస్, ఫుల్ వీడియో చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది అనుకుంటున్నా. అందుకే నేను స్లోగా చెప్తున్నా ఈరోజు వీడియో, మీరు గమనిస్తున్నారు. స్లోగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తున్నా. అండ్ లాసెస్ కట్ చేసుకోవడం నేర్చుకోండి, ప్రాఫిట్ పెద్దది బుక్ చేసుకోవడం నేర్చుకోండి. ఓకే, ఒక లైక్ వేసుకోండి గైస్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇష్టం అవుతుంటే. నాకు ఈరోజు ఒక కమెంట్ వచ్చింది, దానికి ఒక సబ్స్క్రైబర్ కరెక్ట్ కమెంట్ రిప్లై కూడా చేశాను. ఏమొచ్చిందంటే, ఒక ఆయన అడుగుతున్నారు, అంటే ఇప్పుడు నేను టెలిగ్రామ్లో కొన్ని కాల్స్ ఇస్తుంటా కానీ దాని మీదనే ఫుల్ డిపెండ్ అవుతుంది. ఆయన కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, గుడ్ ఓన్లీ, తప్పు కాదు. కానీ ఇంకొక పర్సన్ ఏం మెసేజ్ చేశారంటే, బ్రో నాలెడ్జ్ తెచ్చుకో, అప్పుడు నా మీద ఎవరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, మీరే ఓన్గా చేసుకోవచ్చు కదా. సో మన తెలుగు ట్రేడర్ ఏజే మోటివ్ ఏంటంటే, మీకు నాలెడ్జ్ ఇచ్చేస్తాను నేను, అప్పుడు మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు. నేను లేకపోయినా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, నేనున్నా ట్రేడ్ చేసుకోవచ్చు. అది మన మోటివ్ అన్నమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. మీరు ఓన్గా ఇట్లా బీచ్ పక్క కూర్చొని ఒక ల్యాప్టాప్ పట్టుకొని పైసలు సంపాదించుకోవచ్చు. అర్థమైందా? ఓకే, మూవ్ వచ్చింది.
గుడ్ గుడ్. ఆహా, క్రేజీ. ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది అనుకుంటున్నాను, అందుకే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా కొంచెం పైకి పోగానే. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్, అరే రిఫ్రెష్ అయ్యారా నేను గైస్, నేను హాట్స్పాట్ వాడుతున్నా మళ్ళా. నిన్న వైఫై వాడా, బట్ ఈరోజు హాట్స్పాట్ వాడుతున్నా. ఓకే గుడ్ గుడ్. క్రేజీ మూవ్ వచ్చింది గైస్, చూడండి ఆల్మోస్ట్ ఎంత పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ బై చేసాం, 20 పాయింట్స్ వచ్చేసింది గైస్, 20 పాయింట్స్ వచ్చేసింది. సూపర్, క్రేజీ జంప్ వచ్చింది. వి వచ్చింది ఇట్లా, వి అమ్మ. మీరు చూస్తే చూడండి ఇక్కడ పాజిటివ్ గ్రీన్కి వచ్చేసినాము. ఈ నిఫ్టీ ఎప్పుడు ఇట్లా సస్టైన్ అవ్వదు తెలుసా, రబక్కమని కిందికి రావడం చేస్తుంటుంది, అదే నాకు నచ్చదు. 30 పాయింట్స్ క్యాప్చర్ చేసాం, ఏడికైతే ఆడికి. ఇందాక కూడా 30 అని కూడా వెనకలకు వచ్చింది, కానీ ఈసారి 30 తీసుకుందాం గైస్, ఎందుకంటే 30 తీసుకోకపోతే మనకి ఇది కవర్ కాదనమాట. ఇందాక మన ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది కదా, సో అది. ఇప్పుడు కూడా నేను బుక్ చేసుకోవచ్చు, గ్రీన్లో ఎండ్ చేసేవచ్చు, రైట్. బట్ అట్లా జరగదు, ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ ఇంపార్టెంట్, పెద్ద ప్రాఫిట్స్ ఇంపార్టెంట్. ఓకే, కమాన్. నిఫ్టీలో 30 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ గైస్, యాక్చువల్లీ 20 ఎక్కువ నిఫ్టీలో. 20 ఈడికి వచ్చేసింది ఆల్మోస్ట్, కానీ నేను 30 క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు 30 అంటే మనం 1 లాట్తో ట్రేడ్ చేస్తున్నాం కదా, సో 1 లాట్తో ట్రేడ్ చేసినప్పుడు పెద్ద ప్రాఫిట్ చాలా ఇంపార్టెంట్, లేదంటే హండ్రెడ్స్లో ప్రాఫిట్స్ అవుతుంది, సో అది. ఓకే, సూపర్ సూపర్. ఇంకొకటి, ఇంకొంచెం నాకు కావాలి, పైన కావాలి నాకు, పైన ఇంకొంచెం, జస్ట్ 1 పాయింటే ఎక్కువ ఉంది, కానీ స్టిల్ నాకు కావాలి, రైట్. ప్రాఫిట్ బుక్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. క్రేజీ, 30 పాయింట్స్ లైవ్గా క్యాప్చర్ చేసినా నేను. అమ్మ జీవితం, ఈ దెబ్బ కన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కొత్త ఎవరు ఉంటే లైక్ ఒకటి వేసుకోండి, ఇప్పుడే వేసుకొని కమెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. నాకు ప్రాఫిట్ రావడం పాయింట్ కాదు, 30 పాయింట్స్ కవర్ చేస్తే ఒక మజా వస్తుంది గైస్, క్రేజీ మజా అది. అమ్మ ఇంకా పోతుంది, బట్ 30 పాయింట్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ నిఫ్టీ గైస్. ఇంకోటి మీరు చూడండి గైస్, నేను చార్ట్లోనే బై సెల్ చేస్తున్నాను, అంత ఈజీ ఉంటుంది అంటే అంత ఈజీ ఉంటుంది దానిలో. సో అందుకే దానిలో రిజిస్టర్ చేసుకోండి, ఇంకా పైకి పోతుంది. కానీ ఇది మనం ఎక్కువ పట్టించుకోవద్దు, అది ఆశ నిరాశ అవుతుంది. సో మనం నెక్స్ట్ ట్రేడ్కి ప్లాన్ చేసుకుందాం. 2 ట్రేడ్లు చేసిన. ఓకే, వావ్ ఎంత ఇచ్చింది ఇది, 50 దాకా ఇచ్చింది అమ్మ. బట్ వద్దులే, ఆశ పట్టుకోవద్దు. కానీ క్రేజీ బుల్లిష్ అయింది గైస్. ఇగో అమ్మ జీవితం, వీడి నుంచి లేపింది పైకి. 1200 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. మనం ఇదే జోప్లో ప్రీమియం యాడ్ చేసుకుందాం. దాన్ని అంత ఈజీ గైస్, డబ్బులు వేసుకోండి. నేను అంటే మీరు రిజిస్టర్ అయ్యారో ట్రేడ్ చేస్తున్నారో నాకు తెలియదు, బట్ స్టార్ట్ ట్రేడింగ్ గైస్. 350 కాల్ వస్తుందా, ఇందమనీకి వెళ్తా, 300 కాల్కి వెళ్తా. ఓకే, ఎందుకంటే నాకు అక్కడ ఇందాక ట్రేడ్ చేసుకున్నా కదా, అరే ఓకే 400 కాల్, పుట్ కూడా 400 యాడ్ చేసుకుంటా. ఓకే, ఎందుకంటే ఇందాక ట్రేడ్ అయిపోయింది కదా దాంట్లో 23,000. అరే కాల్ రానాయన, కాల్. ఓకే, వావ్, దీని డిజైన్ చూడండి, ఏముంది డిజైన్ దీన్ని. ఓకే, ఇంకా పైకి వెళ్తుంది గైస్ నాకు తెలిసి. మనం రైట్ మూమెంట్లో ఎంటర్ చేసాం. ఓకే, ఇది నా 3rd ట్రేడ్. ఓకే గైస్, వెళ్తుంది, నేను ఎంటర్ అవుతున్నా, చిన్న రిస్క్ తీసుకుంటా. ఎందుకు తీసుకున్నా అంటే అది నాకు కిందికి రాకుండా వెళ్ళిపోతా అని చెప్పేసి తీసుకున్నా. చూద్దాం, సెల్లింగ్ జోన్ అయితే ఉంది పైన. ఇగో ఇది డే హై, ఇది డే హై బ్రేక్ అయితే ఒక మంచిగా ఇస్తుంది ప్రైవేట్. సూపర్, క్రేజీ, 800, 900, 1000. నమ్మ జీవితం, నాకి కిరికిరి. ఇప్పుడు చూడండి గైస్, అరే రిఫ్రెష్ ఆరా నాయన. ఓకే, ప్రాఫిట్
ఇంకా పైకి వెళ్తావా? బుక్కుడు చాలు చాలు అమ్మ, ఇంకా పైకి వెళ్తే వెళ్ళని. కానీ మనకి అరే ఎగ్జిట్ కాలే, నేను ఎగ్జిట్ అయినా కదా, అదేంది అమ్మ జీవితం, ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే 19, ఆల్మోస్ట్ 5 రూపీస్ గైస్, 2000కి తక్కువ. 3 ట్రేడ్స్ అయింది, ఇంకా 2 ట్రేడ్స్ చేయమంటారా? చేయవచ్చు యాక్చువల్లీ, బట్ బ్యాక్ టు బ్యాక్ ఇది ఇచ్చింది, కొంచెం వెయిట్ చేద్దాం గైస్. ఒక చిన్న పుల్ బ్యాక్ కావాలి మనకి, మరీ ఇంత జోపుడులా ఇది కాదు, కొంచెం వెయిట్ చేద్దాం కావాలంటే. యాక్చువల్లీ 3 ట్రేడ్స్ అయిపోయింది గైస్, మనకి ఎండ్ చేద్దామంటారా? ఏమంటారు చెప్పండి, చిల్ చేద్దామా ఎండ్ చేసి? ఓకే ఎండ్ చేసేసాం, నేను ఇంకా ట్రేడ్ ఎండ్ చేస్తున్నా, ఇక క్లోజ్ చేసేస్తున్నా, ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నా. దట్స్ ఇట్ గైస్, టుడేస్ ప్రాఫిట్ ఈస్ 1995. క్రేజీ మార్కెట్ ఉండే, నేను టెలిగ్రామ్లో కూడా పెడతా గైస్, దానిలో రిజిస్టర్ చేసుకోండి. దానిలో డబ్బులు వేసుకోవడం ఎట్లా కూడా నేర్పించిన, దానిలో రిజిస్టర్ ఎట్లా చేసుకోవాలన్నా నా వీడియో ఉంటుంది, ప్రాసెస్ మొత్తం నేర్పించిన అంటే ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి. నా లింక్తో జాయిన్ అవుతే మీకు ఈ బెనిఫిట్స్ కూడా ఏముంటుందో చెప్పేసిన. మీరు డైరెక్ట్ చేస్తే ఆ బెనిఫిట్స్ రావు. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది జెన్యూన్ అనిపిస్తే మీరు నా లింక్తో జాయిన్ అవ్వండి, నాకు ఈమెయిల్ పెట్టండి, బ్రదర్ నేను జాయిన్ అయిన లింక్తో అని, నేను మిమ్మల్ని లిస్ట్లో యాడ్ చేసుకుంటా. ఆ లిస్ట్ మీకు తర్వాత ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, మళ్ళీ కలుసుకుందాం. లిమిటెడ్ ట్రేడ్ చేయండి, సుకూన్గా బతుకుదండి, కలిసి డబ్బులు సంపాదిద్దాం, డబ్బులు అనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని దూరం చేసుకుందాం లైఫ్లో నుంచి, అండ్ సంతోషంగా బతుకుదాం, కలిసి బతుకుదాం, వచ్చేసేయండి. ఓకే చలో బాయ్.